రవి గారు, ఏదైతే 2 సీట్ల ప్రస్తావన ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చిందని మనం మాట్లాడడమే కాకుండా దానికి సంబంధించి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్నది కూడా మీరు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్గా మనం చూస్తే 175 నియోజకవర్గాల ఒక లిస్ట్ ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించి ఈ లిస్ట్ ఒకటి ఎవరెవరు ఏంటంటే ఇందులో అయితే 114 తెలుగుదేశం పార్టీకి, అలాగే 61 జనసేన పార్టీకి ఇందులో ఉన్నట్లుగా నియోజకవర్గాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ రకంగా చూడాలి? ఇది ఫేక్ అనుకోవాలా లేకపోతే రైట్ అనుకోవాలా? ఎవరో దీని మీద పెదవి విప్పకపోవడానికి కారణం అంటే అది ఫేకే, ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అంటే బహుశా హరిరామజోగయ్య గారు ఈరోజు లేఖ మొన్న కూడా రాశారు కదా, దాని ప్రకారం వాళ్ళు 60-64 ఉండాలంటున్నారు కాబట్టి అటువంటిది ఏదో అయి ఉండాలి. అది నేను మీకు మళ్ళీ చెప్పినట్టుగా 30 సీట్లకు అటు ఇటు 30+- అన్నట్టుగా 30- అయితే 28, 30+ అయితే 32, 34. ఇంక అది దాదాపు దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు అనే అభిప్రాయం తెలుగుదేశం వాళ్ళు పదే చెప్తున్నారు. నడక కూడా అలాగే ఉంది. పవన్ కూడా నిన్న అనేక లేఖలు రాస్తున్నారు, కానీ నాకు తెలుసు ఎన్ని తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో అని. మీరు ఒక మాట కూడా ఆయన చెప్పింది గుర్తుపెట్టుకుంటే, అప్పుడే మీరు 30 సీట్లు నాకు ఇచ్చుంటే అసలు రాజకీయమే వేరుగా ఉండేది, కనీసం నన్ను గెలిపించినా వేరుగా ఉండేది. వాటన్నిటి ద్వారా ఆయన ఒక మెసేజ్ కన్వే చేస్తున్నాడు. మనకు బలం ఎంత ఉందో మనం అంత అడగాలి. లేనప్పుడు దెబ్బతిన్నాము, ఇప్పుడు నేను నేర్చుకున్నాను, ఇదే ఆయన చెప్తున్నాడు. అయితే ఈ జాబితా ఎవరు సర్క్యులేట్ చేస్తారు? 2 రకాలుగా చేయొచ్చు. నిన్న మనం మాట్లాడిన దాని మీద మళ్ళీ మనం కొనసాగింపు మాట్లాడతాం అనుకోండి, దాని మీద 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం కింద వాళ్ళ రియాక్షను, లేకపోతే వాళ్ళని బలపరిచే ఈ టీవీలో వాటిలో బలపరిచే వాళ్ళ రియాక్షను. రెండోది జనసేన వాళ్ళది. బాగా వచ్చింది, నిలబడాలి గట్టిగానే జనసేనలో వాళ్ళు అట్లా మాట్లాడితే అభిమానులు ముఖ్యంగా. ఇటువైపు వాళ్ళేమో కొంచెం ఎకచెక్కం చేస్తూ అపహాస్యం చేస్తూ జనసేన మీద తీవ్రంగానే ఇప్పటికే ఇదే ఎక్కువ పద్ధతిలో మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ పూర్వరంగంలో కొంత సెట్ చేయడం కోసం కూడా ఇట్లాంటివి విడుదలయ్యే అవకాశం ఉంది. అనేక పేర్లు కూడా ఉన్నాయి, వాస్తవానికి పేర్లు కూడా అక్కడ అయినా ఇక్కడైనా అని. అందుకనే ఒక చిన్న సైజు కోల్డ్ వార్ జరుగుతుంది కింది స్థాయిలో. పై స్థాయిలో కాకపోయినా పై స్థాయిలో నాయకులు ఇద్దరు తెలుసు, కలిసి పోటీ చేసే తప్ప గెలవం, కలిసి చేసి మన ఉనికిని కాపాడుకోవాలి, మన బలం చూపించాలి, లేదా పట్టు సాధించాలని వాళ్ళైతే అవగాహనకు వచ్చి ఉన్నారు. అందుకే వాళ్ళ స్పందనలు కూడా పెద్దగా లేవు నిన్న. అపార్ట్ మనం పక్కన పెడితే. అందుకనే మోస్ట్లీ ఇది ఆశ అయి ఉంటుంది, వాస్తవం కాదు బహుశా. ఓకే, 61 సీట్లు అయితే ఇవ్వరు. యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అసలు అంత ఔదార్యం తెలుగుదేశం పార్టీకి లేదు, అంత బలం వాళ్ళకి లేదని వీళ్ళ అంచనా. వాళ్ళు ఇంకా దాటనివ్వరు ఒక సంఖ్య, అందులో సందేహం లేదు. అందుకనే హరిరామ్ జోగి గారు క్లియర్గా ఇందులో మెన్షన్ చేసిన 3 పాయింట్లు సార్. ఒకటి, జనసేనకు 25 నుంచి 30 సీట్లతో పొత్తు విఫల ప్రయోగమే కదా అన్నది ఆయన ఒక వెర్షన్ అయితే, జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా అంటూ ఆయన లెటర్ రాయడంలో ఆంతర్యం ఏంటి? పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోవడమే కారణమా అని అంటే 3 అంశాలు నేను ప్రస్తావించడం జరిగింది. అంటే 25-30 అంటే ఆటోమేటిక్గా మధ్యలో మీడియన్ 28 కదా దాదాపు. అంటే అక్కడ ఉంది ఇది, అది దాదాపు వాళ్ళు దీన్ని రుద్దుతున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఈ సంఖ్య ఫిక్స్ చేసి దీన్ని రుద్దుతూ ఉన్నారు, దీన్ని బ్రేక్ చేయకపోతే మనం ఇలాగే ఉండిపోతాము అని. ఇంకోటి